హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? యూరో యూఎస్డి ఫ్రెండ్స్ టార్గెట్ హిట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 9 to 10 డేస్ వెయిట్ చేసిన తర్వాత ఓపిక్తో నిన్న టార్గెట్ అయితే హిట్ అయింది ఫ్రెండ్స్. సో టార్గెట్ ఎలా హిట్ అయింది, ఈ 9 డేస్ ప్రైస్ ఎలా మూవ్మెంట్ జరిగింది, టోటల్గా నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశాను టోటల్ బ్రీఫ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైతే ఈ వీక్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్, సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత వీక్లీ క్లోజింగ్ తర్వాత నేను అనాలిసిస్ చేస్తాను, ప్రెడిక్ట్ చేశాను యాక్చువల్గా. సో మార్కెట్ కమింగ్ డేస్లో అప్ అండ్ అవుతుందని చెప్పేసి. సో టార్గెట్ కూడా ఇక్కడ మార్క్ చేసాను. ప్రెజెంట్ ట్రేడింగ్ ఫ్రెండ్స్, ప్రైస్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో ఇది కరెంట్ ప్రైస్ 1.08 8,900 రఫ్లీ ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేశాను. నేను చూసి ఈ లెవెల్ క్రాస్ అయ్యి కూడా ఆల్మోస్ట్ హై చూస్తే 1.09152 ఆల్మోస్ట్ 9,150 వరకు ప్రైస్ వెళ్ళి ఇక్కడ కరెంట్ ప్రైస్లో ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది వెయిట్ చేసినా కూడా టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. బట్ అరౌండ్ 8 to 9 డేస్ పట్టింది. బట్ ఎనీవే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ టార్గెట్ హిట్ అయినందుకు. సో మీకు ఈ వీడియోలో ఇంకోసారి బ్రీఫ్ చేస్తాను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అనేది. సో ఇక్కడ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ అవుతుందో, ఎన్గల్ఫింగ్ క్యాండిల్ మీకు తెలిసిందే, పుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ అనేది లాస్ట్ 2 వీక్స్ ఫ్రెండ్స్, లాస్ట్ 3 వీక్స్ ప్రైస్ని డామినేట్ చేస్తూ ఫార్మేషన్ అయింది. ఎప్పుడైతే ఇది ఫార్మేషన్ అయిందో కమింగ్ డేస్లో ప్రైస్ అనేది అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆల్మోస్ట్ 70 to 80% ఫ్రెండ్స్. సో అదే జరిగింది. ఈ క్యాండిల్ గమనించండి, జూమ్ చేస్తాను, ఈ మార్క్ తీస్తాను ఫ్రెండ్స్ ఒక నిమిషం. సో ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది వీక్లీ క్యాండిల్. ఇది నెక్స్ట్ వీక్ ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ ప్రైస్ అంతా ఒక రేంజ్లో ఫార్మేషన్ అయింది, కంప్లీట్ డోజీలాగా ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ క్లియర్గా పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో క్లోజింగ్ ప్రైస్ వస్తే 8,200. సో ఈ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ వస్తే 8,300. సో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది నెక్స్ట్ వీక్ ప్రైస్. ఈవెన్ ప్రైస్ కిందికి ఫాల్ అయింది, బట్ ఓవరాల్గా పైకి వెళ్ళి ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో అంతకంటే కొంచెం పైనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక క్రూషియల్ పాయింట్. ఆల్రెడీ ఈ వీక్తో పోల్చుకుంటే 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. ఓవరాల్గా వీకెండ్ క్లోజింగ్ చూస్తే 100 పాయింట్స్ క్లోజింగ్ ప్రైస్ 8,386, అంతకంటే 100 పాయింట్స్ పైన క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక పాజిటివ్ సైన్. ఎప్పుడైతే మార్కెట్ అనేది గ్యాప్ అప్స్ కూడా మనకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ని ఇండికేట్ చేస్తాయి. సో ఈ వీక్ దీనికంటే పైన ప్రైస్ ఈ వీక్ క్లోజింగ్ అని ముగిసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ గమనిస్తే ఈ వీక్ ఫ్రెండ్స్, ఇది ఈ మండే నుంచి ఫ్రైడే జస్ట్ 4 డేస్లో ప్రైస్ చూస్తే ఈ 2 క్యాండిల్స్ హై బ్రేక్ చేస్తూ ఒక కంఫర్టబుల్గా బుల్స్ కంట్రోల్లో ప్రైస్ పైకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఈవెన్ డైలీ చార్ట్ కూడా మీరు గమనించవచ్చు. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఎన్గల్ఫింగ్ క్యాండిల్, ఇది లాస్ట్ ఫ్రైడే ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ ఫ్రైడే లాస్ట్ చివరి క్యాండిల్ అనమాట. లాస్ట్ డే క్యాండిల్ చూస్తే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ముందు రోజు క్యాండిల్తో పోల్చుకుంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇది ఒక బుల్లిష్ సిగ్నల్ ఫ్రెండ్స్. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ ఉందో కమింగ్ డేస్లో ప్రైస్ పైకి వెళ్తుందని చెప్పి నేను చెప్తున్నాను, అదే జరిగింది. ఈవెన్ డైలీ చార్ట్ కనుక హవర్లీ చార్ట్ కనుక మీరు గమనిస్తే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది రెడ్ కలర్ 200 ml లైన్, బ్లూ కలర్ 50 ml లైన్. ప్రైస్ అనేది ఆల్మోస్ట్ పైన ట్రేడ్ అవుతుంది. ఒక పర్టికులర్ డే ఇక్కడ 200 ml కంటే కిందికి రైజ్ అయ్యి ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. సో 200 ml సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా నెక్స్ట్ డేస్ కూడా గమనిస్తే ఇక్కడ కూడా 200 ml ప్రైస్ ఇక్కడ బ్రేక్ అయ్యి 1 డే కంప్లీట్గా డౌనే ఉండి ప్రైస్ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, మార్కెట్ అనేది 200 ml కింద ట్రేడ్ అయినా కూడా ఈఎంఐ లైన్స్ ఏవైతే ఉన్నాయో 200 ml కానీ 50 ml కానీ ఈ లైన్స్ అనేది క్రాస్ ఓవర్ అవ్వలేదు. సో ఇది ఒక క్రూషియల్ పాయింట్. ఎప్పుడైతే ఈఎంఐ లైన్స్ క్రాస్ ఓవర్ అవుతుందో మార్కెట్ అనేది స్లైట్లీ నెగిటివ్ ట్రెండ్ అనేది పాజిటివ్ ట్రెండ్ మారుతుందని చెప్పొచ్చు. ఈ విషయంలో చూస్తే మనకి లాస్ట్ 9 డేస్ నుంచి ఎక్కడ ఈ 50 ml అనేది 200 ml క్రాస్ అవ్వకుండా ప్రైస్ ఇన్ కేస్ క్రాష్ అయినా కూడా ప్రైస్ అనేది ఆల్మోస్ట్ పైకి వెళ్తూ ఒక కన్సిస్టెన్స్గా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్, ఒక సిస్టమేటిక్గా పైకి వెళ్ళింది. సో ఇది మెయిన్ రీజన్స్ ఫ్రెండ్స్ ప్రైస్ పైకి వెళ్ళడానికి. ఈ వీక్లీ చార్ట్ గమనిస్తే కంప్లీట్గా ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ అయినట్టు ఫ్రెండ్స్ ఈ వీక్ కూడా. సో ఈరోజు థర్స్డే, రేపు క్లోజింగ్ లోపు ప్రైస్ అనేది మార్కెట్ అనేది ఇక్కడే క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్, కరెంట్ ప్రైస్ అయితే ఉందో. ఎందుకు ఇక్కడే చెప్తున్నా అంటే, ఈ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ హై చూసుకుంటే 1.08973 8,973. సో ఈ లెవెల్ కంటే ప్రైస్ అనేది పైకి క్లోజ్ అయితే మాత్రం బుల్స్ కంట్రోల్ అయినట్టే మార్కెట్, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట. సో రెసిస్టెంట్ లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి క్యాండిల్ అనేది. సో అక్కడ క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ అనేది కంప్లీట్గా మార్కెట్ అగైన్ అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టార్గెట్ ఏంటని మీరు అడిగితే ఇక్కడ ఫ్రెండ్స్ రఫ్లీ
సో ఇక్కడ ఎందుకు మార్క్ చేస్తున్నా అంటే ఇది రెడ్ కలర్ లైన్ అయితే 200 ఎంఐ ఫ్రెండ్స్, ఇది 50 ఎంఐ. ప్రైస్ అనేది ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఇక్కడ ఈఎంఐ అనేది ఉంది కదా, సో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రఫ్లీ 1.09967 ఉంది కదా. సో సార్ రఫ్లీ ఒక 100 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో నా టార్గెట్ అయితే కమింగ్ డేస్లో 1.09800 ఫ్రెండ్స్, 9800 750. సో ఈ లెవెల్ అయితే గ్యారెంటీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రాబిలిటీ ఏంటని మీరు అడిగితే రఫ్లీ 70-80% ప్రాబిలిటీ ఉంది, ప్రొవైడెడ్ 2 కండిషన్స్ ఇక్కడ. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ రేపు ఫ్రైడే క్లోజింగ్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ హై అయింది కదా, రెడ్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ హై కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1.08973. సో రఫ్లీ దీనికంటే కంపల్సరీగా ప్రైస్ క్లోజ్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏమంటే ఇక్కడ మార్క్ చేస్తాను ప్రైస్, ఈ క్యాండిల్ లో ఉంది కదా, సో ఈ క్యాండిల్ లో ఫ్రెండ్స్ రెడ్ మార్క్ రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ క్యాండిల్ లో 1.08363, సో 8,300 రఫ్లీ. సో ఈ ప్రైస్ కంటే మార్కెట్ కిందకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ లోయర్ లెవెల్ ప్రైస్ అనేది హోల్డ్ చేస్తున్న రోజుల వరకు మార్కెట్ అనేది కిందికి వెళ్ళే అవకాశం లేదు ఫ్రెండ్స్, కంపల్సరీ అప్ ట్రెండ్ అవుతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, రేపు ఫ్రైడే క్లోజింగ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీకు కన్ఫర్మేషన్ వీడియో ఇంకోసారి అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్ వీలుంటే. లెట్స్ సీ ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది నేను కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.